సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ చంద్రబాబు మాజీ పీఎస్ పెండియాల శ్రీనివాస్ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విచారణ సమయంలో అమెరికా వెళ్లిపోయిన ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగొచ్చారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకున్నారు. సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ సీఎం చంద్రబాబుకు మాజీ పీఎస్ పెండియాల శ్రీనివాస్ దరఖాస్తు పెట్టుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విచారణ సమయంలో అమెరికా వెళ్లిపోయారు పెండియాల శ్రీనివాస్. ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగొచ్చారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా ప్రభుత్వం నుంచి? దీనికి సంబంధించి సీఎం చంద్రబాబుకి దరఖాస్తు చేసినట్టుగా చెప్తున్నారు. మళ్ళీ ఈయనేమన్నా పిఎస్ గా పెట్టుకునే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ పిఎస్ పెండియాల శ్రీనివాస్ మళ్ళీ ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విచారణ సందర్భంగా పెండియాల శ్రీనివాస్ నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం సిఐడి చేసినప్పుడు ఆ నోటీసులు తీసుకోకుండా అకస్మాత్తుగా ఎటువంటి సెలవు తీసుకోకుండానే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెండియాల శ్రీనివాస్ అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుండి తిరిగి రాలేదు. ఇటీవల ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెండియాల శ్రీనివాస్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇది వచ్చిన నేపథ్యంలో కొద్ది రోజుల క్రిందట రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు సస్పెండ్ అయినటువంటి పెండియాల శ్రీనివాస్ అదే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. పెండియాల శ్రీనివాస్ తనపై ఉన్నటువంటి సస్పెన్షన్ ని ఎత్తివేసి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. గతంలో చంద్రబాబు పిఎస్ గా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ఇంకా తన పిఎస్ ని ఎవరు నియమించుకోలేదు. కేవలం ప్రస్తుతం చంద్రబాబు సీఎం వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్రన్ మాత్రమే నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు దగ్గర మళ్ళీ పెండియాల శ్రీనివాస్ పిఎస్ గా చేరుతారా లేదా అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వంలో మళ్ళీ తనపై సస్పెన్షన్ ఎత్తేసి తిరిగి ఉద్యోగంలో చేరేందుకైతే దరఖాస్తు చేసుకున్నారు. 2023 సెప్టెంబర్ లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో సిఐడి నోటీసులు ఇచ్చింది. మనీ లాండరింగ్ పైన ప్రశ్నించేందుకు సిఐడి ఆ నోటీసులు ఇచ్చింది. విట్నెస్ గా ఆ నోటీసులు ఇచ్చింది. సిఐడి నోటీసులు తీసుకోకుండానే పెండియాల శ్రీనివాస్ అమెరికా వెళ్ళిపోయారు. సతీష్, ఒక విషయం చెప్పండి, ఒక సాధారణ ప్రభుత్వోద్యోగి కనుక అయ్యుంటే పెండియాల శ్రీనివాస్ చంద్రబాబుకి సన్నిహితుడో పిఎస్ఓ కాకపోయి ఉండే కనుక ఆయన పైన సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంటుందా? మామూలు సాధారణ ప్రభుత్వోద్యోగికి ఎలాంటి నియమాలు ఉంటాయి? ప్రభుత్వ ఉద్యోగి ఒకసారి సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి సహేతుకమైనటువంటి కారణాలు ఎటువంటి ఆరోపణలు లేనప్పుడు మాత్రమే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్పెషల్ కేసుగానే కొంతమంది సస్పెన్షన్ ఎత్తివేయడం అవకాశాలు ఉంటాయి. అది కూడా చీఫ్ మినిస్టర్ సంతకంతో మాత్రమే అది చేయగలుగుతుంది. సో ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని పెండియాల శ్రీనివాస్ మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నారని మనం భావించవచ్చు. అయితే గత ఏడాది సెప్టెంబర్ 6న అమెరికాకు వెళ్ళిపోయినటువంటి పెండియాల శ్రీనివాస్ సెప్టెంబర్ 30న అప్పుడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2020 ఫిబ్రవరి 6న పెండియాల శ్రీనివాస్ ఇంట్లోనో పలు కంపెనీల్లో ఒకేసారి ఐటీ సోదాలు జరిపినప్పుడు ఆ సోదాల్లో 2,000 కోట్ల అక్రమ లావాదేవీలు అటు శ్రీనివాస్ దగ్గరకు సంబంధించిన రికార్డుల్లో కానీ వివిధ కంపెనీలకు సంబంధించిన రికార్డులు కానీ గుర్తించినట్టు అప్పట్లోనే ఐటీ శాఖ గుర్తించింది. సో ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పెండియాల శ్రీనివాస్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ పిఎస్ గా నియమించుకుంటారా లేదా అన్నదైతే ఒక సస్పెన్షన్ ప్రస్తుతానికి మనం భావించవచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.